ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. కీర్తనలు 109:28. వారు శపించుచున్నారు గాని నీవు దీవించుదువు, వారు లేచి అవమానం పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించు. దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. వారు అనగా శత్రువులు ఆయనను శపిస్తున్నారు, ఆయనను చూసి ఎగతాళి చేస్తున్నారు, ఆయన చూసి నవ్వుతున్నారు, ఆయన ఎగతాళి చేస్తూ నవ్వుతూ ఆయన శపిస్తున్నారు. కానీ ఆయన నమ్మకం, విశ్వాసం ఏంటంటే నీవు దీవించుదువు గాని అంటున్నాడు. శపించుదురు గాని నీవు దీవించుదు, వారు లేచి అవమానము పొందెదరు కానీ నీ సేవకుడు కానీ వారి శాపాలు దీవెనలుగా మారినప్పుడు అది చూసి వారు అవమానం పొందుతారు. అయ్యో, మేము శపించాము కానీ ఆయన దీవించబడుతున్నాడు. అవును, మన జీవితాలలో కొందరు మనల్ని శపిస్తుంటారు. వారి నోటి నుండి ఎప్పుడు శాపవచనాలే వస్తుంటాయి. వారికి శాపించడం అంటే చాలా ఇష్టం. మనం దీవించబడుతుంటే వారు ఓర్చుకోలేరు. మన జీవితాలు సంతోషంగా ఉంటే, ఆనందంగా ఉంటే వారు ఓర్వలేరు. తద్వారా వాళ్ళు ఏం చేస్తుంటారంటే శపించేవారిగా ఉంటారు. శపించడం అన్నది వారికి సంతోషం, ఆనందం. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు, వారు ఎంతగా శపించినా ఆయన దీవించే దేవుడుగా ఉంటున్నాడు. ఎప్పుడు కూడా శపిస్తున్నారని మనం బాధపడకూడదు, మనం కృంగిపోకూడదు, కృషించిపోకూడదు. ఎందుకంటే మన దేవుడు మనల్ని దీవించే దేవుడు. ఎప్పుడు నీవు దేవునికి ఇష్టనుగా ఉన్నప్పుడు, నీ జీవితం పరిశుద్ధంగా ఉన్నప్పుడు, నువ్వు విశ్వాస జీవితం కలిగి ఉన్నప్పుడు, దేవుని ఎడల నమ్మకం కలిగినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు, దేవుని ఎడల నీతిగా ఉన్నప్పుడు, అప్పుడు నిన్ను దీవించే దేవుడుగా ఉంటాడు. నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. వారు శపించినంత మాత్రాన నువ్వు శాపగ్రస్తానికి గురవుతావని నువ్వు అనుకోకూడదు. కాబట్టి అవిశ్వాసం నీకు ఉండకూడదు. నువ్వు విశ్వాసిగా జీవించాలి. ఎందుకంటే నా దేవుడు నన్ను దీవించి